సఫరింగ్, శ్రమ అందరికీ కలుగుతుంది. ధనవంతుడేంటి, పేదోడేంటి, గొప్పోడేంటి, అల్పుడేంటి, దీనుడేంటి, జ్ఞాని ఏంటి, ఎవడన్నావనే శ్రమలు అందరికీ ఉంటాయి. దిస్ ఇస్ ద రియాలిటీ. శ్రమలు వచ్చినప్పుడు చేతకండంలాగా బెదిరిపోతుంది, చేతకండంలాగా టెన్షన్ అయిపోతుంది. రెండు రకాల మనుషుల్ని కామన్గా చూస్తాం, ద వైజ్ అండ్ ద ఫూల్స్. ఎలాగ తెలుసా? సమస్య వచ్చినప్పుడు ప్లాన్ చేసి ధైర్యంతో ముందుకెళ్ళేవారు వైజ్. సమస్య వచ్చినప్పుడు పీరికొల్లాగా బెదిరిపి పారిపోతానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఫూల్స్. ఈరోజు బైబిల్ ఒక షూరిటీ మనకి ఇస్తుంది, శ్రమలు నీకు వస్తాయి, శ్రమలు సహించువాడు, తెలీదా మాట? శ్రమను సహించువాడు ధన్యుడంట. ప్రకటనలో చూస్తాం, దేవుడు అంటాడు, అంతవరకు సహించువాడు ధన్యుడు, వానికి ఏమి ఇస్తాను? జీవ కిరీటాన్ని ఇస్తాను. దేర్ ఇస్ అ క్రౌన్ ఆఫ్ లైఫ్.